ఓవైపేమో కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత అంటుంటే ఇక్కడ తెలంగాణకు పట్టిన పెద్ద దయ్యమే రేవంత్ అని కేటీఆర్ అంటున్నారు. అంటే దయ్యాన్ని వదిలించే పనిలో మేము ఉన్నామని కూడా ఆయన చెప్పారు. సో మొత్తం మీద అసలు సైతాన్ ఎవరంటారు? చాలా స్పష్టంగా కవిత గారే చెప్పారు. కేసీఆర్ గారు చుట్టూ ఉండేది ఎవరు? వారి పార్టీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు. కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని వారే సంబోధించిండ్రు. అంత క్లియర్ కట్ గా చెప్పిండ్రు. ఈరోజు పంచాయతీ అంతా కూడా చాలా క్లియర్ కట్ గా వాళ్ళని ఉద్దేశించి కేసీఆర్ గారు చుట్టూ అంటే అది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి చాలా స్పష్టంగా కవిత గారు మాట్లాడినరు. దానికి సంబంధించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇయ్యక, దానిపైన మాట్లాడక, దానికి సమాధానాలు చెప్పక, దాన్ని ఉద్దేశించి మళ్ళీ మా పైన మాట్లాడుతుండ్రు. చాలా క్లియర్ గా ఆ లేఖలో కూడా చెప్పారు, భారతీయ జనతా పార్టీ నాయకుల పైన మాట్లాడకుండా కావాలని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నారు. చాలా అనేకమైన చాలా స్పష్టంగా వారు మాట్లాడినరు. మరి ఇవన్నిట్లో కూడా వాళ్ళ అంతర్గత కుటుంబ పంచాయతీ మేము కూడా పెద్ద పట్టించుకోకపోతుండే, కానీ దోచుకునే 1,00,000 కోట్ల పంపకం పంచాయతీ కదా కదా ఈ దాని గురించి మేము ఇన్వాల్వ్ ఈ పంచాయతీ ఏందో వారిని అడుగుతున్నాము. దయ్యాలు ఎవరో కేటీఆర్ గారే అంటారు వారి పార్టీలో కోవట్లు ఉన్నారని. మరి వారు స్పష్టత ఇవ్వాలి. వారు స్పష్టంగా మాట్లాడితే ఈ పంచాయతీ ఉండదు కదా. ఈరోజు వారు ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు వారు ఏ రకంగా వ్యవహరించారో కర్మ తిరిగి వస్తుంది అన్న విధంగా ఈరోజు వారికి అదే పరిస్థితి, అదే దుస్థితి పట్టింది. రైట్. అయితే దయ్యాలతో పాటు కోవట్టులు, రేవంత్ రెడ్డి కోవట్టులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అటు కేటీఆర్ అంటున్నారు, ఇటు కవిత కూడా అదే కామెంట్స్ చేశారు. మీరు మరి మీ కోవట్లకి ఏం టాస్క్ ఇస్తున్నట్టు? ఈ వాళ్ళకి తెలిస్తే పార్టీ దగ్గర వెళ్ళి వాళ్ళు తీసేయాలి. ఇప్పుడు వాళ్ళు ఆ రకమైన కొన్ని వ్యవహారాలు పార్టీలో కౌశిక్ రెడ్డి వంటి వ్యక్తులను పెట్టి నడిపినరు. అది బహిర్గతమై తర్వాత ఏమై చేస్తున్నామని చెప్పి భావిస్తురేమో. ఆడ వారికి ఏదైనా ఉంటే వారి కుటుంబ వారి చెల్లి ఎలా ప్రశ్నించింది, స్వయాన మీ చెల్లి మిమ్మల్ని వెంకట్ గారు కొంచెం ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త వెహికల్ ని పక్కకు ఆపితే అర్హత ఉందో ఒకసారి వాళ్ళకి వారు పునరాలోచించుకోవాలి. యా మీరు జర్నీలో ఉన్నట్టున్నారు వెంకట్ గారు. కొంచెం కాసేపు కనుక మీ వెహికల్ ని పక్కకు ఆపుకొని మాట్లాడితే మీ వాయిస్ బాగా వెళ్తుంది ప్రజల్లోకి. ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా వారి యొక్క చెల్లె మాట్లాడింది. వాళ్ళ కుటుంబంలోనే సఖ్యత లేదు. వాళ్ళ చెల్లెకే వారి సమాధానం చెప్పుకోలేకపోతారు. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకోలేక వారే ప్రశ్నిస్తున్నప్పుడు ఇతరుల పైన బురదజల్లు ఏమొస్తుందండి? ముందు మీ ఇంట్లో మీకు ఉన్న పంచాయతీ తనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. కోర్టులుంటే మరి మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యాక్షన్ తీసుకోండి. మరి దేనికోసం తీసుకుంటలేరు? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు ఉన్నారని తెలిసినప్పుడు ఆ వాస్తవాలు బయట పెట్టు. ఎవరో ఏందో ఇప్పుడు నీ కుటుంబ పంచాయతీ పైన చర్చ అవుతుందని చెప్పి మా పైన బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు?